నా పేరు జగపతిరావు. నేను సీనియర్ సిటిజన్ ఫోరం ప్రెసిడెంట్గా గత 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. నేను విద్యారంగంలో 38 ఏళ్ళు పనిచేసి రిటైర్డ్ అయినా. చివరిలో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్గా రిటైర్డ్ అయినా. గత 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు అయిన తర్వాత, నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత విద్యారంగంలో చాలా కార్యక్రమాలు చేపట్టిండు. ముఖ్యంగా విద్యలో కేజీ టు పీజీ తను కొన్ని కొత్త కార్యక్రమాలు తీసుకున్నాడు. ముఖ్యంగా 10వ తరగతి రిజల్ట్ 100% అని మెజారిటీ అన్ని స్కూళ్ళను పిల్లల్ని తీసుకొని కోచింగ్ ఇప్పిస్తూ ఉన్నాడు. 100% రిజల్ట్ రావాలని. అట్లే వాళ్ళకు డిజిటల్ లైబ్రరీ అని డిజిటల్ పుస్తకాలు కూడా పంచిపెడతా ఉన్నాడు. ఎడ్యుకేషన్లో ఇది కాకుండా కేజీబీలు కానీ, తక్కిన ఏ రంగంలో కానీ ఉపాధ్యాయులకు కానీ అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నాడు. మ్యూజియం కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా విద్యకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్నాడు. తను విద్యానిధి అనే కార్యక్రమం చేపట్టి స్వతహాగా తను పర్సనల్గా తన నెల జీతం అంతా అందుట్లో జమ చేస్తూ ఉన్నాడు. కలెక్టర్ గారి పేరు మీద అకౌంట్ ఓపెన్ అయ్యింది. అందుట్లో విద్యావేత్తలంతా ఎంప్లాయీస్ చాలామంది అమౌంట్ ఇస్తూ ఉన్నారు. ఇచ్చిన అమౌంట్ జమ అయినప్పుడు ఎవరైతే డిజర్వ్ ఉంటారో, చదువుకోవడానికి మంచి ర్యాంకులు వచ్చి చదువుకునే పరిస్థితి లేనటువంటి విద్యార్థులకు ఆ నిధి ద్వారా సమకూర్చి వాళ్ళు నిర్విఘ్నంగా చదువు కొనసాగించుటకు ప్రయత్నం చేస్తున్నాడు. అట్లే హెల్త్ రంగంలో కూడా చాలా కార్యక్రమాలు చేపట్టిండు సారు. గవర్నమెంట్ హాస్పిటల్లోనే అయితేంది, ఇప్పుడు పెండింగ్ ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతుందో ఒక పాత కలెక్టరేట్ ఆఫీసులో ఎనికి ఎలక్షన్ కొరకు బాక్సుల కొరకు కేసు ఏదైతుందో అది కూడా పోయి అది కూడా స్టార్ట్ చేసి 1 ఇయర్లో 1000 పడకల హాస్పిటల్ స్టార్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను హైదరాబాద్కు పోయినప్పుడు అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి కొరకు ఒక విద్యారంగమే కాకుండా, ప్రాజెక్టులే కాకుండా నిరుద్యోగం కొరకు కొన్ని స్కీములు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ కోర్సు పెట్టేసి చాలామంది యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్పించి వాళ్ళు స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టు, లేదా చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగాలు దొరికేటట్టు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇట్లా తన పూర్తి కాలం వెచ్చేసి తక్కిన విషయాలు ఏమున్నా రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రూపులను కలుపుకొని అందరికీ సర్వీస్ చేయడానికి ఎల్లవేళ ప్రయత్నిస్తున్నాడు. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో తన పాలన అయితే సాగనే ఉంది. కాకపోతే విద్యార్థుల స్కాలర్షిప్స్ అయితేనేది, పీజీ స్టూడెంట్స్ స్కాలర్షిప్లు అయితేంది, ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనేటువంటి సంవత్సరాల కొద్దీ పెండింగ్ ఉన్నాయి. హాస్టల్లో ఉండేటువంటి స్టూడెంట్స్ కూడా నెలల కొద్దీ రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా, వాళ్ళకి అమౌంట్ ఇవ్వకుండా, అట్లే అద్దె బకాయిలు ఇవ్వకుండా 3-4 నెలలు 10 నెలలు కూడా పెండింగ్ పెడతా ఉన్నాయి. వాటిపైన కూడా చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు ఈ నిధులు వచ్చేటట్టు చూస్తే మన జిల్లాల విద్యా వ్యవస్థ ఇంకా సుభిక్షంగా మంచిగా కొనసాగుతుంది అనేది నా ఉద్దేశం. ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి పాలనకు మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి పాలన కంటే కాంగ్రెస్ పాలనతో మొత్తం పోల్చినప్పుడు తన వ్యక్తిగతంగా పాలనను రాష్ట్ర పాలనతో విడదీసి పోల్చలేము. అన్నీ తన చేతులు ఉండవు కదా. తన తోచిన మేరకు ఆయన 190% కష్టపడతా ఉన్నాడు, పనిచేస్తూ ఉన్నాడు. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి స్కీములు రానప్పుడు రాష్ట్రంలో ఉన్న కొన్ని కార్యక్రమాలు తనంతట తాను చేయలేటువంటిటో అవి కొంత కుంటుపడేటువంటి కార్యక్రమం ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పాలన అన్నప్పుడు మనం 100% ఇవ్వలేము. వ్యక్తిగతంగా అయితే తన దగ్గరికి 90% తన విద్యుత్ ధర్మాన్ని నెరవేరుస్తాడని చెప్పొచ్చు.